నిన్న చేపాక్ వేదికగా చెన్నై వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసింది. 17 ఏళ్ల తర్వాత చేపాక్ లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ అద్భుత హాఫ్ సెంచరీతో సిఎస్కే ముందు భారీ స్కోరు నిలిపింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 146 పరుగులు మాత్రమే చేసింది చెన్నై సూపర్ కింగ్స్. దీంతో చెన్నై జట్టు 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది ఇలా ఉంటే ధోని, కోహ్లీ సోషల్ మీడియాలో ఎక్కువ బజ్ ఎవరికి ఉంది? అలాగే వీరిద్దరి క్రేజ్ పై జియో హాట్స్టార్ పెట్టిన పోటీలో ఎవరు గెలిచారో తెలుసా? భారత ఉపఖండంలో ఎంఎస్ ధోని ఇప్పటి వరకు అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ అనడంలో సందేహం లేదు. అతను అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ తీసుకొని 5 సంవత్సరాలు పైగా గడిచినా ఇప్పటికీ ఐపీఎల్ అతను పెద్ద క్రౌడ్ ఫుల్లర్ గా ఉన్నాడు. ఇక అసలు విషయానికి వస్తే చెన్నైలోని చేపాక్ స్టేడియంలో నిన్న జరిగిన చెన్నై వర్సెస్ బెంగళూరు మధ్య హై ప్రొఫైల్ మ్యాచ్ లో 17 ఏళ్ల తర్వాత ఆర్సీబీ విజయం సాధించింది. అయితే దీనికి ముందు జియో హాట్స్టార్ పెట్టిన పోల్ ఆసక్తికరంగా మారింది. ప్రజాదరణలో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనిలో ఎవరు పైచేయి సాధించారనే దానిపై పోల్ నిర్వహించగా విరాట్ కోహ్లీ ధోని కంటే ప్రజాదరణలో ముందు వరుసలో ఉన్నాడు. కోహ్లీ 53% ఉండగా ధోనికి 47% ఉంది. రాష్ట్రాల వారీగా కోహ్లీ వర్సెస్ ఎంఎస్ ధోనికి ప్రజాదరణలో ఏ రాష్ట్రం ఎక్కువ ఉందనే విషయాన్ని సోషల్ మీడియాలో ఓ మ్యాప్ హల్చల్ చేస్తుంది. దానికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒడిశా, రాయ్పూర్, బీహార్ వంటి అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో, ఇక గుజరాత్ అలాగే సౌరాష్ట్రాలలో ధోని హవా ఉండగా మిగతా రాష్ట్రాల్లో మాత్రం అంటే తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, కాశ్మీర్, కోల్కతాలో ఇలా ధోని కంటే విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు ప్రజాదరణలో.